బీఫార్మసీ అవ్వగానే మంచి జాబ్ కూడా వచ్చేసింది నాకు. అంటే ఎక్కడ వచ్చింది? నాకు హైదరాబాద్లో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనేసి ఒకటి ఉంటుంది, అక్కడ వచ్చేసింది అనమాట. అక్కడ జాబ్ వచ్చేసింది. తర్వాత అక్కడ నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అయిన, అక్కడ మెడికల్ కోడింగ్లో చేశాను. తర్వాత ఇక్కడ కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది కలెక్టర్ ఆఫీస్లో. ఇలాగ అన్ని అంటే అనంతపురం గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్లో వచ్చింది జాబ్ వచ్చింది. సో ఇంకా అవన్నీ జాబ్ చేస్తున్నాను, ఇంకా అన్నీ బాగుంది అన్నట్టు సంబంధాలు చూడడం మొదలు పెట్టారనమాట. అప్పుడు భయం స్టార్ట్ అయింది, అస్సలు భయం స్టార్ట్ అయింది. ఏంటి ఇది, ఇంకా నేను ఒక అమ్మాయికి మోసం చేయకూడదు, నా గురించి నాకు తెలుసు, తను ఎవరైనా కానీ మోసం చేయకూడదు తెలిసి అనేసి డిసైడ్ అయిపోయాను అనమాట. ఇంకా అలాగనుకుని ఇక్కడ ఉంటే చాలా కష్టం, అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టలేని చెప్పి, ఆ తర్వాత సొసైటీకి కొంచెం భయపడ్డాను అనమాట. తెలిస్తే ఏమవుతుంది, పరువు ఏమవుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఉండకూడదని డిసైడ్ అయిపోయాను. యాక్చువల్గా అయితే అప్పట్లో తెలియదు అబ్రాడ్కి ఎట్లా వెళ్ళాలి, ఆ ఆప్షన్ కూడా తెలీదు. ఇంక ఇవన్నీ ఇలాగ నా వాళ్ళు ఉన్నారని కూడా తెలియదు అప్పట్లో. ఇంక అప్పట్లో ఏమనుకునేదాన్ని, ఏదో ఒక ఏజ్ వస్తే ఏదో ఒకటి చేసుకొని చనిపోదాంలే, వాళ్ళకి ఎందుకు, అక్కడి వరకు వెళ్ళారు. అక్కడి వరకు అట్లా అనుకున్నా. బట్ కాకపోతే ఎందుకు చూద్దాం, ఇంకా కొంచెం చూద్దాం అన్నట్లా అనిపించింది అనమాట. అలాగ అనిపించి సరే అబ్రాడ్కి ఏమైనా ట్రై చేద్దాం అనేసి జోడి అని మా ఫ్రెండ్ ఉంటారు, ఇక్కడికి వచ్చారు ఆర్డిటీకి. తను నా మార్క్ లిస్ట్ అంతా చూసి ఏంది ఇంత మంచిగా ఉంది నీకు, సో వై డోంట్ యూ ట్రై ఫర్ అబ్రాడ్ అని చెప్పారనమాట. సో తెలుగు మీడియం నుంచి వచ్చి, అప్పట్లో ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదండి, ఇప్పుడు చాలా ప్రొఫెషనల్గా చాలా మంచిగా మాట్లాడగలను. అప్పట్లో ప్రాక్టీస్ అయ్యేదాన్ని, ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే ఐ హ్యావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. అలాగా చేసి ఓకే, ఐ డోంట్ హ్యావ్ హోప్ దట్ ఐ విల్ గెట్ దిస్ స్కాలర్షిప్ టు గో టు అబ్రాడ్. బట్ కానీ చూద్దాం, ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ లాగా ఉంది నాకు. సో ఐ హ్యావ్ టు క్రాక్ దిస్ జాబ్ అనుకున్నాను. మన ఇండియా నుంచి దాదాపు 2000కి పైచిలకు మంది అప్లై చేశారు దీనికి. మన ఇండియా నుంచి నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను. అది చూసే రోజు ఎంత హ్యాపీ, థ్యాంక్ యూ అండి, ఎంత హ్యాపీ వేసిందంటే చాలా హ్యాపీ. నాకు దేవుడు ఒక దారి చూపించాడు, బ్రతకడానికి ఇంకొక దారి దొరికింది అన్నట్టు. జాబ్ ఇక్కడ వచ్చినా కూడా నేను వెళ్ళిపోతాను, నేను అబ్రాడ్కి వెళ్ళిపోవాలి అనేసి. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయారా? యా, అక్కడ జాయిన్ కూడా అవ్వలేదు, జాయినింగ్ లెటర్ కూడా సైన్ చేయలేదు. సో జస్ట్ ఐ క్విట్ ఇట్. స్టార్టింగ్లోనే ఓకే. ఐ డోంట్ గో నాట్ ఈవెన్ సింగిల్ డే. పోయింటే మరి ప్రాసెస్ కొంచెం కష్టమయ్యేది. సో ఐ డోంట్ గో. ఎగ్జాక్ట్గా ఆ టైంకి నాకు డోర్స్ ఓపెన్ అయ్యాయి ఇక్కడ వెళ్ళడానికి. అలాగా ఇంకా అన్నీ సర్దుకుని 1 వీక్లో. ఎక్కడికి వెళ్ళారు? స్పెయిన్కి వెళ్ళిపోయాను. నాకు స్కాలర్షిప్తో ₹1 కూడా లేకుండా, ఇంకా వాళ్ళే నాకు నెలకు ₹1,00,000 ఇస్తూ స్టే ఫండ్, జాబ్ వచ్చేసింది అక్కడ స్పెయిన్లో. ఓకే. అలాగే ఇంకా అంతా అమ్మ వాళ్ళంతా వచ్చి నన్ను ఎయిర్పోర్ట్కి వచ్చి వదిలేసి వెళ్ళారనమాట. అలాగే స్పెయిన్కి వెళ్ళాను. అక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అక్కడ మీరు? అక్కడ 8 years అవుతుందండి ఇప్పుడు. స్టిల్ అక్కడే అనమాట. ఇంకా అక్కడ కూడా 24 దేశాలు వచ్చాయి. అక్కడ ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు. ఆ 24 దేశాల్లో కూడా మన ఇండియానే ముందంజలో పెట్టాను. ఫస్ట్ వచ్చింది మన భారతదేశ జెండా ఎగరేసారు. అక్కడ చాలా హ్యాపీగా, చాలా రెస్పెక్ట్ ఉంది అక్కడ నాకు యూనివర్సిటీలో, ఎందుకంటే టాపర్గా ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చి, ఒకప్పుడు ఇంగ్లీష్ అంటే తెలీదు, పదాలు వెతుక్కునేదాన్ని. అలాంటిది అబ్రాడ్కి వెళ్ళి అక్కడున్న వాళ్ళతో పోటీ పడి అవన్నీ సాధించగలిగిన అనమాట. నేను అందరికీ ఒకటే చెప్పేదండి, మనకు ఒక గట్టి పట్టుదల ఉందంటే ఏదైనా సాధించవచ్చు అనేది నేను నమ్ముతాను అనమాట. మీరు కూడా నమ్మితే ట్రై చేసి చూడండి, యూ విల్ గెట్ ఇట్ ఫర్ ష్యూర్. మీరు స్పెయిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే స్టార్టింగ్లో మీ సిచ్యువేషన్ అంటే పరిస్థితులు ఎలా ఉండేవి? అదొక కొత్త ప్రపంచం అండి, మన సంస్కృతి సాంప్రదాయాలకి చాలా భిన్నంగా ఉంటుంది. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏంటి, నేను కొత్త ప్రపంచంలోకి వచ్చానా, ఇక్కడ వే ఆఫ్ డ్రెస్సింగ్, తర్వాత అక్కడ కల్చర్, అక్కడ ఫుడ్ అస్సలు పర్లేదండి. చాలా కష్టం అనిపించింది, ఎక్కడ ఉండగలుగుతాను ఇక్కడ అని అనుకున్నాను.
కాకపోతే ఇక్కడ లేకుంటే ఇంక ఇండియాకి వెళ్ళి ఉండలేని అనిపించింది. ఇక్కడ ఏదైనా సాధించాలి, ఎట్టు తిరిగి నేను ఉండాలి ఇక్కడ. ఫస్ట్లో కొన్ని రోజులు తినక వామిటింగ్స్ అయ్యి ఆ ఫుడ్ ఏం చెప్పగా ఉంటుందండి అలా. ఓకే, ఇప్పుడు మీరు స్పెయిన్లో యూనివర్సిటీ టాపర్. యా. ఓకే. ఎస్. దాని తర్వాత యా. మీరు ఈ సైంటిస్ట్గా ఎదగడానికి ఎలా అంటే మార్గం ఎలా వెళ్ళారండి? నాకు అక్కడ ఈ రీసెర్చ్ అవ్వగానే నేను పిహెచ్డి చేశానండి ఇక్కడ. ఓకే. నాకు పిహెచ్డికి కూడా మంచి స్కాలర్షిప్తో ఇండస్ట్రియల్ స్కాలర్షిప్ వచ్చింది అక్కడ. ఓకే. సో నేను పిహెచ్డి చేసి తర్వాత నాకు జూనియర్ సైంటిస్ట్గా అక్కడ ప్రాజెక్ట్స్ అన్ని జాబ్ చేస్తున్నాను. ఎక్కడ ఈ డిపార్ట్మెంట్? అక్కడ వచ్చేసి నేను బయోమెడిసిన్ అనేసి, ఫార్మసీ నాది బ్యాక్గ్రౌండ్. నేను వచ్చేసి బ్రెయిన్ క్యాన్సర్స్ పైన వర్క్ చేశాను, తర్వాత జెనెటిక్స్ పైన వర్క్ చేశాను, తర్వాత ఫంగస్, బ్యాక్టీరియా. అందులో ఇప్పుడు జూనియర్ సైంటిస్ట్గా ఇచ్చారు మీకు. ఎస్. మీరు ఇలా చదువుకుంటూ ఒక సైంటిస్ట్గా ఉండి ఓకే ఈ మిస్ వరల్డ్కి ఎప్పుడు వెళ్ళారు? ఎందుకు వెళ్ళాలనిపించింది? ఎందుకంటే అండి నేను ఇంకా నా ట్రాన్సిషన్ స్టార్ట్ అయిపోయింది స్పెయిన్లోనే. నాకు ఎప్పుడైతే కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యానో ఇంకా నాలో ఆపడానికి కాలేదన్నమాట. నా వల్ల కాలేదు, ఇంకా ఎంత ఆపుదామనుకున్నా నా వల్ల కాలేదు ఇంకొక స్టేజ్లో. సో ఇంకా ట్రాన్సిషన్ స్టార్ట్ చేసి ట్రాన్సిషన్ అయిపోయాను అనమాట. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఒక చూస్తుంటాను ఇండియాలో వచ్చేసి కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉంటాను. ట్రాన్స్ యొక్క కష్టాలు, వాళ్ళు ఎలా బాధపడుతున్నారు, వాళ్ళ పైన సొసైటీ యొక్క థింకింగ్ ఎలా ఉంది, అవన్నీ చూశాను అనమాట. అవన్నీ చూసిన తర్వాత ఎందుకు మా అలాంటి వాళ్ళు ముందుకు రాకూడదు, ఎందుకు తెర వెనకే ఉండాలి, ఇలా బయటకు వస్తేనే కదా ఓకే ట్రాన్స్ కూడా ఏదైనా సాధించగలరు అని చెప్పడానికి బయటకు వచ్చానన్నమాట. సో అన్నీ చూశానన్నమాట. ఏ ఫీల్డ్లో అయితే నా వాయిస్ని రైజ్ చేయగలను, నా స్టోరీని ఎలా చెప్పగలను అనుకున్నప్పుడు ఈ బ్యూటీ రంగాన్ని ఎంచుకున్నాను అనమాట. సో దీని నుంచి వెళ్తే సో ఐ కెన్ సెండ్ మై మెసేజ్ టు ద వరల్డ్ సో ఈజీలీ. అలాగనేసి చిన్నగా స్టార్ట్ చేశాను. ఓన్గా నేనే ప్రిపేర్ అయ్యాను. ర్యాంప్ ఫాక్స్ అవంతా నేనే ఓన్గా ప్రిపేర్ అయ్యేసి సో అప్లై చేశాను. మిస్ వరల్డ్ ట్రాన్స్ 2023కి అప్లై చేశాను. నా మొత్తం ప్రొఫైల్ అంతా చూసి సో దే యాక్సెప్టెడ్ మీ. వాళ్ళు ఎంతవరకు ఎప్పుడు చూడలేదంట, చాలా షాక్ అయ్యారు.